హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర గ్లిమ్స్ చూశాను. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఎందుకు నచ్చలేదు ఏంటనే తర్వాత మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే మెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు మరిన్ని మంచి సినిమాలు ఇలాగే తీస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక సగటు ప్రేక్షకుడు. బ్యాక్ టు గ్లిమ్స్. సో ఫస్ట్ ఈ గ్లిమ్స్ చూస్తానే నాకైతే ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ అయితే కలిగింది. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఏం లేదు, సింపుల్. సో ఇదే టీమే, విశ్వంబర టీమే పాస్ట్లో ఒకటి అది గ్లిమ్సా టీజరా ఏదో ఒకటి వదిలింది. అదైతే ఎంత వర్స్ట్గా ఉండాలనో అంత వర్స్ట్గా ఉంది. సో ఆ విజువల్స్ కావచ్చు, ఆ గెటప్స్ కావచ్చు, రీ రికార్డింగ్ కావచ్చు, సీజీ కావచ్చు. ఇంకా సీజీ అయితే ఎంత వర్స్ట్గా ఉండాలో అంత వర్స్ట్గా ఉంది. అసలు ఫస్ట్ ఇది ఆ ఒరిజినాలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినాలిటీ మిస్ అయిపోయింది. సో అదేదో మన అవతార్ నుంచి కాపీ కొట్టినట్టు అదే దాని క్లోన్ లాగా ఫీలింగ్ వచ్చింది తప్ప ఒరిజినల్ ఫీలింగ్ అయితే రాలేదు. ఈ విశ్వంబర గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ ఒరిజినల్ ఫీలింగ్ అయితే కలిగింది. అబ్బా, చిరంజీవి గారి కొత్త సినిమా వస్తుంది అనే ఫీలింగ్ అయితే గ్లిమ్స్ చూసిన తర్వాత కలిగింది. సో గ్రాఫిక్స్ కావచ్చు, గెటప్స్ కావచ్చు, ఇవన్నీ ఆల్ ఆస్పెక్ట్స్లో అట్లీస్ట్ ఒక ఒరిజినల్ ఫిలిం లాగా అయితే అనిపించింది. అదైతే ఫస్ట్ ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ మళ్ళీ ఇంకో డౌట్ కూడా వచ్చింది, ఇదే టీమే ముందు వర్క్ చేసిందా లేకపోతే డిఫరెంట్ టీం వర్క్ చేసిందా? ఐ మీన్ డైరెక్షన్ కావచ్చు, డైరెక్షన్ టీం కావచ్చు, కాన్సెప్ట్ కూడా ఇదేనా లేకపోతే ముందు చేసింది డిఫరెంట్ కాన్సెప్టా? సో సీజీ టీం కూడా ఇదే టీం వర్క్ చేసిందా లేకపోతే ముందు డిఫరెంట్ టీం ఏమన్నా వర్క్ చేసిందా? సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఫార్ బెటర్ ఉంది. కాన్సెప్ట్ సైడ్ కావచ్చు, విజువల్ సైడ్ కావచ్చు, సీజీ సైడ్ కావచ్చు, అన్ని రకాలుగా ఫార్ బెటర్ అయితే ఉంది. గ్లిమ్స్ వరకే ట్రోల్ కాకూడదని కేర్ తీసుకున్నారా, సినిమా మొత్తం కూడా ఇలా కేర్ తీసుకుంటున్నారా అనేది ఫర్దర్గా చూద్దాం. సో సినిమా మొత్తం కూడా ఇలాగే కేర్ తీసుకుంటే అట్లీస్ట్ ట్రోలింగ్కి గురి కాకుండా అయితే ఉంటుంది. గ్లిమ్స్ నాకు నచ్చలేదన్న. ఎందుకంటే సో ఆ గ్లిమ్స్లో వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్ అయితే ఫ్రెష్గా లేదు, రొటీన్గా ఉంది, బాగా అవుట్డేటెడ్గా ఉంది. ఫ్రెష్ కాన్సెప్ట్ అనే ఫీలింగ్ ఏమాత్రం కలగలేదు. ఎందుకంటే సేమ్ రీసెంట్గా వచ్చిన చాలా సినిమాల్లో లాగానే సో ఇక్కడ ఒక తెగ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటో దానికి ఈ తెగ నుంచి ఆ విలువైంది ఏదో కావాలి. సో దానికోసం ఏంటంటే ఈ తెగను మొత్తం ఊచకోత కోస్తుంటారు. ఊచకోత కోసినా కూడా వీళ్ళు తిరగబడకుండా ఎవరో వస్తారు మాకేదో చేస్తారు అని ఒక యోధుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎన్ని సినిమాలు ఇదే కాన్సెప్ట్ చెప్తారు. మిగతా వాళ్ళది పక్కనేద్దాం. సేమ్ మెగాస్టార్ చిరంజీవి గారే రీసెంట్గా ఆచార్య సినిమా చేసినారు. దాంట్లో కూడా ఏంటి సేమ్ కాన్సెప్టే కదా. దాంట్లో ఏంటి ఒక సపరేట్ వరల్డ్, అదేంటి శ్రీపాదఘట్టమా ఏదో ఒక వరల్డ్ ఉంటుంది. సో అక్కడ అంతా మంచోళ్ళే ఉంటారు. ఈ ఏరియా ఒకటికి విలన్ కావాలి. సో ఆ విలన్ ఏంటి వీళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కూడా సేమ్ అంతే. సరే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేయరు, ఒక యోధుడి కోసం వెయిట్ చేస్తుంటారు. అక్కడ వచ్చే యోధుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారే, ఇక్కడ వస్తున్న యోధుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారే. ఇలా చేసిన సినిమాలే చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందేమో కానీ చూడ్డానికి మాకైతే ఇంట్రెస్ట్ లేదు. చాలా బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. అదే అంటే ఎన్నిసార్లు కష్టం కదా. కొంచెం మార్చండి సార్ కాన్సెప్ట్లో. అట్లీస్ట్ గ్లిమ్స్ చూస్తే మొత్తం నువ్వు సినిమానంతా జడ్జ్ చేస్తున్నావు అంటే సినిమానంతా నేను జడ్జ్ చేయడం లేదు. గ్లిమ్స్లో వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ప్రకారమే నేను చెప్తున్నా. ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది నాకు నచ్చలేదు. దీన్ని కూడా మార్చి నెక్స్ట్ టీజర్లో ట్రైలర్లో ఇంకా బెటర్గా వస్తుందేమో కాన్సెప్ట్, వెయిట్ చేద్దాం. సో అప్పుడు దాని గురించి కూడా అప్పుడు మాట్లాడుకుందాం. ఆ నరేటివ్ స్టైల్ కూడా బింబిసార్ల లాగానే అనిపించింది. సో సక్సెస్ ఫార్మేట్ కాబట్టి దాన్ని ఫాలో అవడంలో తప్పుడు లేదు. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సో లాస్ట్ క్లైమాక్స్లో ఏదైతే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉందో నరుకుతుంటే రక్తం లేచి పడుతుంది. సో అది కమర్షియల్గా ఖచ్చితంగా పే ఆఫ్ చేసేదే. లాస్ట్లో కూడా ఏదో హ్యాండ్లో ఐ ఏదో పట్టుకుంటున్నాడు. సో అది కూడా కమర్షియల్గా ఓకే వర్కౌట్ అయ్యేదే. గ్రాఫిక్స్ బిఫోర్ చూసుకుంటే ఇవి ఫార్ బెటర్గానే ఉన్నాయి. రీ రికార్డింగ్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఆ గెటప్స్ కావచ్చు, ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి. స్కార్పియను దాని మీద ఒక క్యారెక్టర్ నడుచుకుంటూ రావడము కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించినాయి. ఇంకా నెగిటివ్స్, ఫస్ట్ కాన్సెప్ట్ అయితే అవుట్డేటెడ్. నెక్స్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక నరేషన్ వస్తుంది. సో ఆ నరేషన్ ఏంటో ఎవరో వెనకబడి తరుముతున్నట్లు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సార్ మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీకు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ చూసే వాళ్ళకు ఆగి కొంచెం డీటెయిలింగ్గా చెప్తే ఇంకొంచెం బాగుండేది. కాన్సెప్ట్ కూడా మాకు కూడా అర్థమయ్యేది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనిపించింది. అబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి ఓన్లీ మెగాస్టార్నే చూపించినారు. ఇంకా మిగతా వేరే క్యారెక్టర్లు కూడా ఎవరిని ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. సో సమ్మర్లో వస్తుంది కదా సోమవార టీం ఎన్నో అప్డేట్స్ ఇస్తుంటారు. ఈ లోపల టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది. సో ఇవి వచ్చిన తర్వాత దీని గురించి మరింత డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇప్పటికైతే విశ్వంబర గ్లిమ్స్ మీద నా రివ్యూ ఇదే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సైనింగ్ ఆఫ్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ.